పవర్ స్టార్ నుంచి సూపర్ స్టార్ మహేష్ వరకు ఈ వారం లెక్కలు మార్చారు, స్పీడ్ పెంచారు. చెర్రీ నుంచి చిరంజీవి వరకు సర్ప్రైజులతో షాక్లు ఇస్తున్నారు. మెగాస్టార్ అయితే బర్త్డే స్పెషల్ గా డబుల్ ధమాకా ఇస్తే బాలయ్య మాత్రం మెమోరీ లాస్ తో కిక్కిస్తానంటున్నాడు. మొత్తంగా ఈ వారం సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అంతా స్పీడ్ పెంచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం సెప్టెంబర్ 5 నుంచి డేట్లు ఇచ్చాడు. అలా 15 రోజులు ఆ మూవీకి 10 రోజులు ఓజీ సినిమాకు డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా తను వచ్చే నెలంతా సినిమా షూటింగ్స్ తో బిజీ కానున్నారు. ఇక మహేష్ బాబు తన ఫ్యాన్స్ కి సింగిల్ సాంగ్ తో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. గుంటూరు కారం టీం ఫస్ట్ సింగిల్ ని సిద్ధం చేసిందట. లిరికల్ సాంగ్స్ రెండింటినీ సిద్ధం చేసిన టీం దేన్ని మొదటి సాంగ్ గా విడుదల చేస్తుందో మాత్రం తేరలేదు. ఈ నెలాఖరులో సర్ప్రైజ్ ఉండొచ్చని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల అప్డేట్స్ తో ఇండస్ట్రీ షేక్ అవుతోంది. కళ్యాణ కృష్ణ మేకింగ్ లో చిరు చేసే సినిమా టీం చిరుకి బర్త్డే విషెస్ తెలిపింది. ఇక బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ మేకింగ్ లో చిరు చేసే 157వ సినిమా ఫస్ట్ లుక్ కూడా కిక్కిస్తోంది. పంచభూతాల కలయికే హీరో అనేలా మీనింగ్ వచ్చే పోస్టర్ డిజైన్ తో ఫ్యాన్స్ లో ఊపు పెరిగింది. ఇక చెర్రీతో గేమ్ చేంజర్ మూవీ పెండింగ్ సీన్స్ తీస్తున్నాడు శంకర్. ఇక గేమ్ చేంజర్ ప్యాచ్ వర్క్ షూటింగ్ నడుస్తోంది. ఇక బుజ్జిబాబు మేకింగ్ లో చెర్రీ చేసే సినిమాలో విజయ్ సేతుపతే విలన్ అంటూ జరిగిన ప్రచారమే నిజమవుతోంది. విజయ్ సేతుపతి 3 నెలల కాల్ షీట్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఇక పుష్ప 2 తర్వాత బన్నీ కూడా త్రివిక్రమ్ మేకింగ్ లో సినిమాకు సై అంటున్నాడు. కథ తాలూకు రఫ్ స్క్రిప్ట్ రెడీ అయిందట. మాటల మాంత్రికుడి నెరేషన్ కూడా పూర్తయిందట. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఖుషీ మూవీని కోలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. చిరు, రజనీకాంత్ లాంటి స్టార్లు హిట్ ఫెయిల్యూర్ కి అతీతులు అంటూ తను చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. ఇద్దరి ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. నటసింహం బాలయ్య భగవంత్ కేసరి తర్వాత బాబీ మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడు. అందులో నాని మూవీ భలే భలే మగాడువోయి ఫార్ములా వాడబోతున్నారట. బాలయ్య కూడా మతిమర్పు సమస్యని ఫేస్ చేసే ఇంటి పెద్దగా కనిపించబోతున్నాడట. కింగ్ నాగార్జున కొత్త మూవీ టైటిల్ నా సామిరంగా అంటూ ప్రచారం జరుగుతోంది. కాజల్ హీరోయిన్ గా తనతో జోడీ కడుతోంది. ఇక ఈ మూవీకి కీరవాణినే మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నారట.